వెళ్ళాలి, ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఈ వాదనలన్నీ కూడా బయట నడుస్తున్నాయి కానీ ఎక్కడా కూడా వెంకటరెడ్డి గారు పార్టీలకు సంబంధించి వాళ్ళ పథకాలకు సంబంధించి వాళ్ళు మీ మీద సోషల్ మీడియా కేసులు అని చెప్పేసి వాళ్ళు కేసులు ఫైల్ చేయడము, ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి హామీల మీద ఎక్కడా పోరాటం జరగట్లేదు. మీ మీద అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతూ వస్తున్నారు, వాళ్ళేమో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించి 5 ఏళ్ల పాలనకు సంబంధించి ఈ స్కీమ్స్ సంబంధించి ఎక్కడ మాట్లాడుతున్నారు? అదే కదా సార్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఎవరైతే మీలాంటి ఛానల్స్ న్యూట్రల్ గా ఉండి నడుపుతున్నారో వాళ్ళు కూడా ఎస్ ప్రభుత్వం తప్పులు చేస్తే మేము అధికారంలో ఉన్నప్పుడు తప్పుగా మీకు అనిపించినా మీరు క్వశ్చన్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు ఒకవేళ తెలుగుదేశం ఒకవేళ నిజంగా ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే మీరు శబాష్ అంటారు, దాంట్లో నో డౌట్. అలాంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు కాబట్టి ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నటువంటి ఛానల్స్ కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, అయ్యా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఈ రోజు అమలు కావట్లేదని ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. ఎంత దారుణం అంటే సార్, అయ్యా నాణ్యమైనటువంటి విద్య అందట్లేదు, 99 రూపాయలకి మద్యం అందుతుందంటే కేసు అంట. అయ్యా మీకు అమ్మ వందనం ఇస్తా అన్నారు, అమ్మకు వందనం లేదు నాన్నకి ఇంధనం ఉందంటే కేసు అంట. అయ్యా మీరు అన్నటువంటి సిలిండర్లో దీపం ఆరిపోయింది, దీపం కొండెక్కిపోయింది, సాక్షాత్తు నాదెండ్ల మనోహరే ఏదైతే శాసన మండలి సాక్షిగా చెప్పాడు మేము ఈ సంవత్సరానికి ఓన్లీ ఒకటే సిలిండర్ ఇస్తామని చెప్పి, అది కూడా 1,50,00,000 కార్డులుంటే ఒక 50 లక్షలు తగ్గించేసి ఏదో 1 కోటి మందికి ముష్టేసినట్టుగా ఇస్తామని చెప్పి అంటున్నారని చెప్పి పోస్ట్ పెడితే కేసు అంట. మీ అందరికీ తెలుసు ఈ రోజు ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కేసులు పెడతాం అంటున్నారు. బట్ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, ఎల్లవేళలో ఒకే రోజు ఉండదు. రాత్రి వస్తుంది, పగలు వస్తుంది. పగల తర్వాత రాత్రి వస్తుంది. ఏదైతే కష్టాల తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది. ఎల్లవేళ చంద్రబాబు నాయుడు సుఖపడ్డు, ఎల్లవేళ కష్టపడ్డు కదా. అట్లానే మీరు అన్నట్టుగా ఎల్లవేళ మీరు అధికారంలోకి ఉంటారు. ఒకటైతే స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను అణచివేసేసి ఏదో ఒక 50 కేసులో, లేదంటే 100 కేసులో, లేదంటే ఒక 1000 మంది మీద కేసులో, లేదంటే ఒక 5,000 మంది మీద కేసులో పెట్టాలని చూస్తే 1,32,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఈ రోజు మీకు ఓటు వేసిన వాళ్ళు కూడా ఈ రోజు మీ పరిపాలనని ఎండగడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ రోజు మీ పరిపాలన బాగాలేదని సాక్షాత్తు మీ ఉప ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి, శాంతి భద్రతల సమస్య ఉందని. మరి ఇలాంటి మీరు కేసులు పెట్టేసి ఏదేదో ఇక్కడ మేము అణచివే చేస్తాము అని అంటే ఎల్లవేళ అది ఉండదు కదా అశోక్ గారు. నేను క్లియర్ గా ఒకటి చెప్తున్నా, మీరు అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వచ్చి మీరు జరుగుతున్నటువంటి మీ పత్రికల్లో, మీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆ కుల గజ్జి పత్రికల్లో ఇసుక మాఫియా జరుగుతుందని, మద్యం ఇంటింటికి అందుతుందని, 99 రూపాయలకే చీప్ లిక్కర్ బ్రాండ్లు అందుతున్నాయని, లేదంటే మీ తెలుగుదేశం కూటమి నాయకులు జరుగుతున్నటువంటి అరాచకాలు పేకాట క్లబ్ల మీద మీ పత్రికలో వచ్చినాయని మేము ప్రొజెక్టర్ లో చూపిస్తాం, లేదంటే మేము పేపర్లో పెట్టి చూపిస్తాం. దాని మీద చర్చకు మీరు సిద్ధం అంటే ఎస్ ప్రతిపక్ష హోదా ఇచ్చి రండి. అంతే తప్ప మేము 164 మంది ఉన్నాళ్ళు 11 మంది చూసి భయపడి మేము అడుగుతున్న 11 మందికి బైక్ సార్, 164 మందికి అడగట్లా. మేము ఎవరికి కాదండి, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడతామంటేనే అక్కడ సమయం కోసం వాళ్ళ ఎమ్మెల్యేలకే సమయం లేదని చెప్పేసి కూర్చోండి అని చెప్పే పరిస్థితి ఉంది అక్కడ. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి గంటలు మాట్లాడతామంటే ఎట్లా? వాళ్ళ మెంబర్ కి సంబంధించి ఒక సమయం సందర్భం ఉంటది కదా. 2014 to 19 మధ్యలో ఇదే మేము 67 సీట్లతో అపోజిషన్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రోజు సార్ నిమిషంలో 6 సార్లు మైక్ కట్ చేశారు. మైక్ ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు 10 seconds కి మైక్ కట్ చేస్తారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మైక్ ఇచ్చినాక మళ్ళీ 10 seconds కి మైక్ కట్ చేస్తారు. ఒక్కోసారి అయితే 3-4 seconds కే మైక్ కట్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మేము 67 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు మేము ఎదుర్కొన్నాం. అరే నా డాష్ పాతేస్తా అని ఆ రోజు అసెంబ్లీలో బోండా మాట్లాడిన మాటల నుంచి అనేక సందర్భాలుగా వాళ్ళు మాట్లాడిన మాటలు మనం 2014 to 19 మధ్య అసెంబ్లీ చూసాం. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము పులివెందుల శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మంటున్నాం అంటున్నారు. అంటుంది ఎవరు? 164 మంది శాసనసభ్యుల కూటమి. అక్కడ సాక్షాత్తు స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా మనం లేపేయాలి, అదంతా రాజకీయానికి సంబంధించి అప్పట్లో వచ్చినటువంటి అంశాలు. సో అవన్నీ రాజకీయానికి సంబంధించి అప్పుడు మీ మీద వాళ్ళ మీద మీరు విమర్శ